మైన్ నీది కాకపోతే అక్కడ కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఎందుకున్నది? ఆ కంటైనర్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పెట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ బయటకు తీయంగానే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కు పెయింటింగ్ చేసి కనబడకుండా ఎందుకు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు బీకేసిందో సమాధానం చెప్పాలి కదా నువ్వు. నీ కంటైనర్ మీద నీ పేరుంటది, మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నోటీస్ ఇస్తే, మైనింగ్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తే నీ ఉద్యోగి రిసీవ్డ్ అని సంతకం పెట్టి డేట్ వేసి ఫోన్ నంబర్ పెట్టి రాసిచ్చిన డాక్యుమెంటే కదా నేను అసెంబ్లీలో చూపించింది. మరి ఇప్పుడు చెప్పు, ఎవరు తప్పు? ముఖ్యమంత్రి తప్ప? చెప్పు. నా ముఖ్యమంత్రి అబద్ధం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు. మైనింగ్ మంత్రి అబద్ధం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు. నువ్వు కూడా అసెంబ్లీలో ఉన్నావు కదా. ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు, మైనింగ్ మంత్రి మాట్లాడేటప్పుడు నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు. నువ్వు ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు నాకు మైన్ లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదు? అంటే నువ్వు బుకాయిస్తున్నావు. ఈ బాంబులేటి అబద్దాలు చెప్తున్నాడు. నువ్వు ఆ మైనింగ్ లో పొంగు లూటీ చేసినావు అనేటువంటిది ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది.